ఓబీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మధ్యప్రదేశ్ గలమెత్తింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించింది మోహన్ యాదవ్ ప్రభుత్వం. సుప్రీంకోర్టుకు 15,000 పేజీల అఫిడవిట్ను అందించింది. అందులో ఆసక్తికర అంశాలను పొందుపరిచింది. కుల వివక్షను ప్రధానంగా ప్రస్తావించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ప్రాచీన భారతంలో లేని కుల వివక్ష నేడు ఆధునిక కాలంలో కొనసాగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 2021న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను 14% నుంచి 27% పెంచింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 73% చేరాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధంగా 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించేలా ఉందని, ఆ నిర్ణయం రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమేనని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే నిశ్చయ సోనిర్భే అనే ఓబీసీ నేతతో పాటు 8 మంది సర్కార్ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా అఫిడవిట్లో రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని మోహన్ యాదవ్ ప్రభుత్వం సమర్థించుకుంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఓబీసీ రిజర్వేషన్లను పెంచామని స్పష్టం చేసింది. సుదీర్ఘమైన అఫిడవిట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ 2023లో గోప్యంగా నిర్వహించిన ఓ సర్వే వివరాలను పొందుపరిచింది. అత్యంత ప్రాధాన్యత గల కేసుగా అభివర్ణిస్తూనే చివరకు నవంబర్ 9వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.